తమిళనాడు రాజకీయాలు సామాజిక పరిణామాల మధ్య మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య సామాజిక కార్యకర్త లతా రజనీకాంత్ సరికొత్త సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడు రాష్ట్ర శ్రేయస్సు అభివృద్ధి కోసం అనే నినాదంతో మక్కల్ మేడై పేరుతో ఒక కొత్త సామాజిక వేదికను ప్రారంభిస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ఈ ఉద్యమం లక్ష్యాలు, కార్యాచరణ, భవిష్యత్తు దిశను ప్రజలకు వివరించారు. ప్రస్తుతం తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఈ ప్రకటన రావడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళనాడుపై ప్రేమ, సమాజం పట్ల బాధ్యతా భావం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వేదికలో భాగస్వాములు కావాలని లతా రజనీకాంత్ పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం ఉన్న వారికి మక్కల్ మేడై ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క వర్గానికో సంస్థకో పరిమితం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలనుకునే ప్రతి సామాన్యుడికి ఇందులో స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనలను, అనుభవాలను, సామర్థ్యాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశమని లతా రజనీకాంత్ వివరించారు. మంచి ఆలోచనలు ఉన్నవారు, సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్నవారు, దేశం కోసం పనిచేయాలనే తపన ఉన్నవారు తమను సంప్రదించాలని ఆమె కోరారు. సమాజంలో వివిధ రంగాల్లో విశేష అనుభవం సంపాదించిన వ్యక్తులు తమ జ్ఞానాన్ని తదుపరి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు, పదవి విరమణ పొందిన సివిల్ సర్వెంట్లు, మాజీ ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, మాజీ సైనికాధికారులు, సామాజిక సేవకులు ఈ వేదికలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వారి అనుభవం, అవగాహన, పరిపాలనా పరిజ్ఞానం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే కేవలం రాజకీయ నాయకుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని లతా రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. మక్కల్ మేడై ద్వారా స్థానిక స్థాయిలో సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి ప్రజలే ముందుకు రావడం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు లతా రజనీకాంత్ తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తామని ఆమె పేర్కొన్నారు. తమిళనాడులో గత కొన్నేళ్లుగా రాజకీయ, సామాజిక రంగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ద్రవిడ రాజకీయాలు కొనసాగుతుండగా, మరోవైపు కొత్త రాజకీయ శక్తులు, కొత్త నాయకత్వం కోసం ప్రజల్లో చర్చ జరుగుతోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పలువురు నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో లతా రజనీకాంత్ ప్రకటించిన మక్కల్ మేడై ఉద్యమం సాధారణ సామాజిక వేదికగానే కొనసాగుతుందా, లేక భవిష్యత్తులో పెద్ద సామాజిక, రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందా అనే చర్చ కూడా మొదలైంది. ఈ పరిణామంలో మరో ఆసక్తికర అంశం ఏంటంటే, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన భవిష్యత్ కార్యాచరణపై సంకేతాలిస్తూ ఒక కొత్త ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే లతా రజనీకాంత్ ఈ ప్రకటన చేయడం, దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఈ రెండు పరిణామాలను రాజకీయ పరిశీలకులు ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో అన్నామలై సూపర్ స్టార్ రజనీకాంత్ను ఇటీవల కలవడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచింది. ఆ భేటీపై అధికారికంగా పెద్దగా వివరాలు బయటకు రాకపోయినా తమిళనాడు రాజకీయాల భవిష్యత్తు దిశ, ప్రత్యామ్నాయ నాయకత్వం, సామాజిక ఉద్యమాల పాత్ర వంటి అంశాలపై చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇప్పుడు లతా రజనీకాంత్ ప్రకటించిన మక్కల్ మేడై వేదిక ఆ చర్చలకు కొత్త కోణాన్ని జోడించింది. రజనీకాంత్ స్వయంగా రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నం చేసి చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు తమిళనాడులో ఇప్పటికీ విశేష ప్రజాదరణ ఉంది. అలాంటి నేపథ్యంలో ఆయన కుటుంబం నుంచి వస్తున్న ఈ కొత్త సామాజిక ఉద్యమం సహజంగానే ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా యువత, సామాజిక కార్యకర్తలు, మేధావులు, పదవీ విరమణ పొందిన అధికారులు ఈ వేదికకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద మక్కల్ మేడై కేవలం ఒక సామాజిక సంస్థగా ప్రారంభమైనప్పటికీ దాని వెనుక ఉన్న లక్ష్యాలు, సమయం, రాజకీయ నేపథ్యం కారణంగా ఇది ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న లతా రజనీకాంత్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? ఈ ఉద్యమం భవిష్యత్తులో సామాజిక ప్రభావం చూపుతుందా, లేక రాజకీయ పరిణామాలకు కూడా దారితీస్తుందా అన్న ప్రశ్నలకు రానున్న రోజుల్లోనే సమాధానం లభించనుంది.